హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ నా రాక్షసుడు. విక్రమ్ ఆద్య చేయి పట్టుకొని ఆపేస్తాడు. ఆద్య భయంగా అతని వైపు చూస్తూ ఏమైంది బావా అని అడిగితే విక్రమ్ ఆద్య వైపు సైడ్ స్మైల్తో చూస్తాడు. ఆద్య అతని చూపులో భావం అర్థం చేసుకున్నట్టుగా మౌనంగా నిలబడిపోతే విక్రమ్ డోర్ క్లోజ్ చేసి ఆద్యని బెడ్ మీద పడుకోబెట్టి తన మీదకి చేరుతాడు. ఆద్య విరక్తిగా కళ్ళు మూసుకొని తన ఫేస్ని పక్కకు తిప్పుకుంటే ఎప్పుడూ లేనంత సున్నితత్వంగా ఆద్యని ఆక్రమించుకుంటూ ఉంటాడు. మొదట తనకే ఆశ్చర్యం అనిపించిన ఆద్య ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. విక్రమ్ తనని ఎంతకీ వదలకుండా ఆ రాత్రి మొత్తం తన సొంతం చేసుకుంటూ ఎప్పుడో తెల్లవారుజామున పక్కన పడుకొని ఆద్యాని తన గుండెల మీదకి చేర్చుకొని నీకు ఒక మంచి గిఫ్ట్ ఇస్తా, ఆ గిఫ్ట్ అల్మారాలో పెట్టాను, నేను ఫ్లైట్ ఎక్కిన తర్వాత నువ్వు అది ఓపెన్ చేసి చూడు అని విక్రమ్ చెప్తాడు. ఆద్య అప్పటికే అలసిపోయి నిద్రలోకి జారుకుంటూ ఉండగా విక్రమ్ చెప్పిన మాటలు విని అతని వైపు చూస్తూ ఉంటే విక్రమ్, ఏంటి నిన్ను వదిలేస్తున్నా అనుకుంటున్నావా? అది ఎప్పటికీ జరగదు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎప్పటికీ వదలను అని విక్రమ్ అంటున్న మాటలకి విరక్తిగా నవ్వి, జీవితంలో నాకు సంతోషం అన్నది లేకుండా చేయాలి అనుకుంటున్నావు కదా అని మనసులో అనుకుంటుంది. విక్రమ్ ఇంకొక హాఫ్ అన్ అవర్కి ఫ్లైట్ టైం అవుతుంది అనగా ఆద్య నుండి దూరం జరిగి వాష్రూమ్లోకి వెళ్తాడు. ఆద్య కింద పడిన తన చీర చుట్టుకొని తన రూమ్లోకి వెళ్ళి చూస్తే అప్పటికే దేవ్ టాబ్లెట్స్ ఎఫెక్ట్తో నిద్రపోవడంతో ఆద్య ఫాస్ట్గా స్నానం చేసి శారీ కట్టుకొని దేవుడికి పూజ చేసి విక్రమ్ కోసం కాఫీ తీసుకుని వెళ్తుంది. విక్రమ్ ఆద్య ఇచ్చిన కాఫీ తీసుకుని తాగుతూ వాచ్లో టైం చూసుకుంటూ ఉంటాడు. ఆద్య విక్రమ్ వైపు చూడకుండా మౌనంగా తల కిందకు దించుకొని ఉంటే విక్రమ్ కాఫీ తాగడం కంప్లీట్ చేసి ఆద్యని దగ్గరికి లాక్కొని ఆద్య పెదవులు అందుకుంటాడు. విక్రమ్ కొంచెం సేపటికి ఆద్య పెదవులు వదలడం ఇష్టం లేకపోయినా ఫ్లైట్ టైం అవ్వడంతో తన పెదవులు వదిలి దూరం జరిగి అతని చేతితో ఆద్య చెంప మీద ప్రేమగా నిమురుతాడు. ప్రేమ అంటే లిజనర్స్ నన్ను పిచ్చ కొట్టుడు కొడతాడు. ఆద్య అతని వైపు అయోమయంగా చూస్తుంది. విక్రమ్ తన లగేజ్ తీసుకొని కార్ డిక్కీలో పెట్టుకొని ఆద్య వైపు చూస్తూ కార్ డ్రైవింగ్ సీట్లోకి చేరి కార్ స్టార్ట్ చేస్తాడు. ఆద్య మౌనంగా అతని వైపు చూస్తుంది. విక్రమ్ కార్ స్టార్ట్ చేసుకొని ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతాడు. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన విక్రమ్ ఫ్లైట్ రావడంతో ఫ్లైట్ ఎక్కి తను వెళ్ళవలసిన ప్లేస్కి చేరుకుంటాడు. ఎయిర్పోర్ట్లో క్యాబ్ బుక్ చేసుకోవడంతో విక్రమ్ కొంత సమయానికి హోటల్ ముందు క్యాబ్ ఆగుతుంది. విక్రమ్ క్యాబ్లో నుండి దిగి అతనికి బిల్ పే చేసి ఆ హోటల్లో ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి మీటింగ్ కోసం అక్కడికి తనకి మరొక బ్రాంచ్ ఉండడంతో అక్కడికి స్టార్ట్ అవుతున్న విక్రమ్కి ఎదురుగా కనిపించిన అమ్మాయిని చూసి ఆశ్చర్యంగా ఉండిపోతే ఎదురుగా వస్తున్న లారీ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అది నేరుగా విక్రమ్ కార్ని గుద్దుకుంటుంది. విక్రమ్ అది ఊహించకపోవడంతో కార్ పల్టీలు కొట్టి డివైడర్కి తగిలి కార్ అక్కడికక్కడే మంటలు రావడంతో లారీ డ్రైవర్ దిగి పారిపోతాడు. 6 నెలల తర్వాత హాస్పిటల్ బెడ్ మీద కోమాలో నుంచి బయటికి వచ్చి ఒక్కసారిగా ఆద్య అని హాస్పిటల్ మొత్తం దద్దరిల్లేలా విక్రమ్ అరవడంతో తన పక్కనే ఉన్న నర్స్ కంగారుగా డాక్టర్ని తీసుకొని వస్తుంది. డాక్టర్ విక్రమ్ దగ్గరికి వేగంగా వచ్చి, హాయ్ సార్, మీరు స్ట్రెస్ అవ్వకండి, ఈరోజే మీరు కోమాలో నుండి బయటకు వచ్చారు అని డాక్టర్ చెప్పడంతో విక్రమ్ ఆశ్చర్యంగా, వాట్, నేను హాస్పిటల్ బెడ్ మీద అని ఆశ్చర్యంగా అతను ఏదో ఆలోచించి, నేను కోమాలోకి వెళ్ళి ఎన్ని రోజులు అవుతుంది అని విక్రమ్ అడిగితే డాక్టర్, రోజులు కాదు సార్, మీరు కోమాలోకి వెళ్ళి 6 నెలలు అవుతుంది అని డాక్టర్ చెప్పడంతో విక్రమ్ ఆశ్చర్యంగా డాక్టర్ వైపు చూస్తాడు. ఎస్ సార్, మీరు కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలి, ట్రీట్మెంట్ తీసుకోవాలి అని డాక్టర్ చెప్పేసరికి విక్రమ్, లేదు, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని డాక్టర్ చెప్తున్నా వినిపించుకోకుండా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తాడు. సమయం ఉదయం 6 గంటలకు ఒక ఫ్లాట్ ముందు అదే పనిగా కాలింగ్ బిల్ మోగడంతో ప్రెగ్నెంట్తో ఉన్న 7 నెలల అమ్మాయి డోర్ తీస్తుంది. నుదుటిన స్టిక్కర్తో పాటు కుంకుమ, పాపిట్లో సింధూరం, మెడలో షార్ట్ నల్లపూసలతో ఆద్యని చూసిన గౌతమ్కి సంతోషంగా ఉన్న మరొక పక్క ఆద్యని చూసి, ప్లీజ్ ఆద్య, ఇంటికి రా, ఇప్పటికీ ఎన్నిసార్లు వచ్చి బ్రతిమలాడుతున్నా నువ్వు ఒక్కసారి కూడా రాలేదు. దేవ్ నీ మీద దిగులు పడుతున్నాడు, ఒక్కసారి అయినా వచ్చి తనని దగ్గరికి తీసుకోరా అని గౌతమ్ అంటుంటే ఆద్య సైలెంట్గా నిలబడి గౌతమ్ వైపు చూస్తుంది. ఆద్య ఎవరితో మాట్లాడుతుందో అర్థం కాక విరాజ్ రూమ్లో నుండి బయటకు వచ్చి,
ఎదురుగా ఉన్న గౌతమ్ని చూసి ఆశ్చర్యంగా, మీరా, లోపలికి రండి అని విరాజ్ గౌతమ్ని లోపలికి ఇన్వైట్ చేయడంతో ఆద్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మీరైనా చెప్పొచ్చు కదా విరాజ్ గారు అని గౌతమ్ అడిగేసరికి విరాజ్ మౌనంగా ఉండిపోతాడు. ఆద్య కిచెన్లోకి వెళ్ళి గౌతమ్ ఇంకా విరాజ్ కోసం కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి టేబుల్ మీద పెడుతుంది. గౌతమ్ ఆద్యని తన పక్కన కూర్చోబెట్టుకొని, నీకు విరాజ్ని వదిలి రావడం ఇష్టం లేదా అని సూటిగా గౌతమ్ని అడుగుతాడు. ఆద్య ఒక్క క్షణం విరాజ్ వైపు చూసి తన చూపు తిప్పుకొని గౌతమ్కి సమాధానం చెప్పడం ఇష్టం లేక తన రూంలోకి వెళ్ళిపోతుంది. గౌతమ్ విరాజ్ వైపు చూసి, చెప్పండి అని గౌతమ్ అంటే, నేను ఒకసారి మాట్లాడి చూస్తాను అని విరాజ్ చెప్పేసరికి గౌతమ్ మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. రూంలోకి వెళ్ళిన ఆద్య బెడ్ మీద కూర్చొని విక్రమ్ ఇంట్లో నుంచి మీటింగ్ అని చెప్పి వెళ్ళిన తర్వాత రెండో రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటుంది. విక్రమ్ మీటింగ్ అని చెప్పి వెళ్లడంతో ఆద్య బాబుని చూసుకుంటూ కాలేజీకి వెళ్తూ తన స్టడీస్ మీద ఫోకస్ చేస్తుంది. విక్రమ్ లేని 2 రోజులు తనకు ప్రశాంతంగా అనిపించడంతో హాస్పిటల్కి వెళ్ళి గౌతమ్ గురించి తెలుసుకుంటూ తనని తాను మోటివేట్ చేసుకుని ఉంటుంది. ఇంతలో ఆ రోజు విక్రమ్ నీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఓపెన్ చేసి తనకి అక్కడ ఏం కనిపించకపోవడంతో ఆద్య, ఏం లేదు కదా, మరి ఇక్కడ ఏదో పెట్టాను అని చెప్పాడు అని అనుకుంటూ ఉండగా ఆద్య భుజం మీద చెయ్యి పడుతుంది. ఆద్య కంగారుగా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ విమల గారు కనిపిస్తారు. విమల గారు ఆద్య వైపు సూటిగా చూస్తూ తన చెంప మీద బలంగా కొడతారు. ఆద్య తన చెంప మీద చేయి పెట్టుకొని, ఇప్పుడు ఎందుకు అత్తయ్య మీరు నన్ను కొట్టారు అని అడిగితే ఆవిడ చేతిలో ఉన్న పేపర్స్ ఆద్య మొహం మీద విసిరి కొట్టి, ఇందుకేనా గౌతమ్ కోలుకున్నాడు అని నా కొడుకుకి విడాకులు ఇచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నావా అని విమల గారు జరిగింది తెలుసుకోకుండా ఆవిడికి అనిపించింది నోటికి వచ్చినట్లు మాట్లాడతారు. ఆద్యకి అసలు ఏమంటున్నారో అర్థం కాక విమల గారి వైపు అయోమయంగా చూస్తూ, మీరేమి మాట్లాడుతున్నారు అత్తయ్య అని మొహం మీద పడిన పేపర్స్ కింద పడడంతో అవి తీసి చూస్తుంది. అందులో విక్రమ్ ఆద్య డివర్స్ పేపర్స్ మీద సైన్ చేసి కనిపించడంతో ఆశ్చర్యంగా వాటి వైపు అలాగే చూస్తుంది. ఆశ్చర్యంలో ఉండగానే ఆవిడ ఇంకో చెంప మీద కొట్టి, చెప్పు, ఎందుకు ఇదంతా చేశావు? గౌతమ్ నీ జీవితంలో ఉన్నప్పుడు, మీ ఇద్దరికి దేవ్ పుట్టినప్పుడు నువ్వు మళ్ళీ విక్రమ్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మా ఇద్దరి కొడుకులు జీవితాలు ఎందుకు నాశనం చేయాలనుకున్నావు అని విమల గారు మాట్లాడిన మాటలకు ఆద్య మనసు మొక్కలు చేస్తే ఆద్య కోపంగా, మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా? నా గురించి తెలిసే ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతున్నారు అని అరుస్తున్నా తనని పట్టించుకోకుండా, నీలాంటి దిగజారిపోయింది ఎన్ని మాటలైనా చెప్తుంది. ముందు నా పెద్ద కొడుకు కావాలి అని నువ్వు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ నా చిన్న కొడుకు కోసం ఎందుకు వచ్చావు అని ఆవిడ పెళ్ళప్పుడు వెళ్ళిపోతే ఆవిడ బ్రతిమిలాడి ఆద్యని ఇచ్చి పెళ్లి చేయడం గుర్తు లేకుండా ఆద్యని అనడం బాధగా అనిపించింది. ఆద్య, నేను ఎలాంటి తప్పు చేయలేదు, జరిగింది ఇది అని తను చెప్తున్న విమల గారు తనని అర్థం చేసుకోకపోవడంతో ఆ క్షణం తనకి ఇంట్లో ఉండాలి అనిపించక బయటికి అడుగులు వేస్తున్న ఆద్యని, నా కొడుకుని పంపించేసి బయటికి పోయి వేషాలు వేస్తున్నావా, అందుకే వెళ్తున్నావా అని విమల గారు అన్నమాట ఇప్పటికీ ఆద్య చెవుల్లో మారుమోగుతుంది. అలా ఆ రోజు తర్వాత తనను చూసిన ప్రతిసారి ఆవిడ అన్నమాట గుర్తొస్తుంటే జరిగింది తనకి గుర్తుకు వచ్చి ఆద్య బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉండేసరికి విరాజ్ రూంలోకి వచ్చి ఆద్య భుజం మీద చేయి వేస్తాడు. విరాజ్ ఆద్య భుజం మీద చెయ్యి వేసేసరికి ఆద్య అతని వైపు చూసి తన కన్నీళ్లు తుడుచుకొని, ఏమైనా కావాలా విరాజ్ గారు అని అడిగితే, విరాజ్, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నీకు ఈరోజు అపాయింట్మెంట్ ఉంది అని విరాజ్ చెప్పేసరికి, ఎప్పుడు అని ఆద్య అడుగుతుంది. ఈవినింగ్ అని చెప్తే, సరే నేను ఈవినింగ్ వస్తాను, మీరు వెళ్ళండి అని ఆద్య అంటే, వద్దు, ఈవినింగ్ నేనే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను అని విరాజ్ ఆద్యకి బాయ్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన విక్రమ్కి ఎటు వెళ్లాలో తెలియక అయోమయంగా అనిపించి తల తిరుగుతున్నట్టు అనిపిస్తుంటే ఒక్క క్షణం తూలి పడిపోతున్న తనని ఎవరో పట్టుకున్నట్లు అనిపిస్తుంది. విక్రమ్ పట్టుకున్న వ్యక్తి వైపు ఒకసారి చూస్తే ఎవరు మీరు అని అడుగుతూ కళ్ళు తిరిగి పడిపోయాడు. జైల్లో పగతో రగిలిపోతున్న ఆదిత్య అతను బయటికి వచ్చిన మరుక్షణం ఆద్యాన్ని చంపేయాలి అని బలంగా నిర్ణయించుకొని తనకి స్టేషన్ వాళ్ళు డబ్బు కట్టడంతో తనకి ఫోన్ అరేంజ్ చేస్తారు. ఆదిత్య ఫోన్ తీసుకొని ఎవరికో కాల్ చేసి ఇంకా బెయిల్ తీసుకోవడానికి మీకు ఎన్ని నెలలు పడుతుంది అని కోపంగా అరుస్తాడు.
అవతల వాళ్ళు చెప్పింది విని ఆదిత్య సంతోషంగా థ్యాంక్ యూ అని చెప్పి కాల్ కట్ చేసి కోపంగా పిడికిలి బిగించి, వస్తున్న ఆద్య, నెక్స్ట్ నీ చావు నా చేతుల్లోనే అని క్రూరంగా నవ్వుకుంటూ వికృతంగా నవ్వుతాడు. ఇంటికి వెళ్లిన గౌతమ్ హాల్లో కూర్చొని దేవ్ అని పిలవడంతో బాబు సంతోషంగా నవ్వుతూ బయటకు వచ్చి, డాడీ మమ్మీ వచ్చిందా అని అడిగితే ఆయన బాధగా, లేదు మమ్మీ రేపు ఎప్పుడైనా వస్తుంది, లేదంటే మనమే మమ్మీ దగ్గరికి వెళ్దాం అని గౌతమ్ చెప్పేసరికి దేవ్ మొహం చిన్నబుచ్చుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతే విమల గారు అక్కడికి వచ్చి, ఆ దరిద్రపు దాని కొంపకి వెళ్ళి వస్తున్నావా అని కోపంగా అరుస్తుంది. గౌతమ్ కోపంగా లేచి విమల గారి మీదకి చేయి ఎత్తి ఒక్క క్షణం ఆగిపోతాడు. కేవలం నువ్వు నా కన్న తల్లివి అని మాత్రమే నేను ఇప్పటికీ నిన్ను కొట్టకుండా ఆగిపోతున్నాను అమ్మా. ఆద్య గురించి ఇంత తప్పుగా మాట్లాడతావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తను నా ప్రాణం కాపాడిన దేవత అమ్మా. అసలు నీకేం తెలుసు ఆద్య గురించి? నా బిడ్డని నాకు అప్పగించింది. అసలు ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో నా భార్య చనిపోతే నేను చావు బ్రతుకుల్లో ఉంటే నన్ను హాస్పిటల్లో చేర్పించి మీ ఎవ్వరికీ తెలియకుండా నాకు ట్రీట్మెంట్ ఇప్పించింది. అయినా మీ దృష్టిలో ఎప్పుడో చనిపోయిన నా భార్య, నేను, నా బిడ్డ ఈ క్షణం నేను ప్రాణాలతో కనిపించేసరికి నీకు నీ బిడ్డ గుర్తుకు వచ్చాడా అని గౌతమ్ కోపంగా అరుస్తాడు. విమల గారు కంగారుగా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా గౌతమ్? నేను మాట్లాడేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి అని ఆవిడ అంటుంటే, నిజం చెప్తున్నాను. నాన్న నాకు ఇష్టం లేని పెళ్లి కుదిర్చినప్పుడు నేను నా భార్య కీర్తిని తీసుకుని ఇంటికి వచ్చాను. మీ అందరికీ గుర్తు లేదనుకుంటా, బహుశా ఒకసారి గుర్తు చేసుకో అని గౌతమ్ అరిచేసరికి విమల గారు ఆ రోజు జరిగింది గుర్తు చేసుకుంటారు. గౌతమ్ స్టడీస్ కోసం లండన్ వెళ్ళినప్పుడు అక్కడ కీర్తనాని ప్రేమిస్తాడు. ఆద్య ద్వారా ఊరిలో జరిగేది మొత్తం తను ఫోన్ చేసినప్పుడు తెలుస్తుంది. ఒకరోజు ఆద్య కంగారుగా ఫోన్ చేసి, గౌతమ్ బావా, ఇంట్లో నీకు పెళ్లి ఏర్పాట్లు చేశారు, 2 daysలో నీకు పెళ్లి, అందుకే మామయ్య నిన్ను రమ్మంటున్నారు అని కంగారుగా చెప్పి కాల్ కట్ చేస్తుంది. గౌతమ్కి ఆ నిమిషం ఏమీ అర్థం కాక అయోమయంగా ఉన్న స్థితిలో కీర్తన వచ్చి, ఏమైంది గౌతమ్ అని అడిగితే గౌతమ్ జరిగింది మొత్తం చెప్పేసరికి కీర్తన ఏడుస్తూ, అంటే ఇప్పుడు నన్ను వదిలేస్తావా అని కీర్తన అడిగితే గౌతమ్ కీర్తన చేయి పట్టుకుని అక్కడే దగ్గరలో ఉన్న టెంపుల్కి తీసుకుని వెళ్ళి తన మెడలో తాళి కట్టి నేరుగా వైజాగ్ స్టార్ట్ అవుతారు. గౌతమ్ సరిగ్గా పెళ్లి ముహూర్తం టైంకి కీర్తన చేయి పట్టుకుని మండపంలోకి అడుగు పెట్టేసరికి పెళ్లి కూతురు పీటల మీద పూజ చేస్తూ ఉంటుంది. అందరూ అప్పటికే ఇంకా అబ్బాయి రాలేదేంటి, అసలు పెళ్ళంటే ఇష్టం ఉందా లేదా అని బంధువులు అడుగుతున్న ప్రశ్నలకి మధు గారు, అంటే విక్రమ్ వాళ్ళ నాన్నగారు, ఏం చెప్పాలో అర్థం కాక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు గౌతమ్ అలా రావడం చూసి కోపంగా గౌతమ్ దగ్గరికి వెళ్ళి అతని చెంప మీద ఈడ్చిపెట్టి కొడతారు. విమల గారు అది తెలియకుండా లోపల ఎక్కడో పెళ్లి పనులు ఉంటే బంధువులు, విమల మీ అబ్బాయి వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు అని చెప్పేసరికి ఆవిడ కనీసం కీర్తిని కూడా చూడకుండా స్పృహ తప్పి పడిపోయారు. అందరూ ఆవిడని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంటే మధు గారు కోపంగా, ఇంకా ఏమి మిగిలింది, వెళ్ళిపో ఇక్కడి నుంచి, నా దృష్టిలో నువ్వు చనిపోయావు అని ఆయన కోపంగా అరుస్తుంటే, అది కాదు నాన్న, ఒకసారి నేను చెప్పేది వినండి అని గౌతమ్ ఎంత చెప్తున్నా ఆయన వినిపించుకోకుండా వాళ్ళని బయటకి గెంటేస్తారు. అలా జరిగింది మొత్తం గౌతమ్ విమల గారికి గుర్తు చేసేసరికి విమల గారు, మరి నీ భార్య ఏది, ఈ బిడ్డ అని విమల గారు అడిగితే, మేము దేవ్ పుట్టాక మీ దగ్గరికి రావడానికి స్టార్ట్ అయినప్పుడు యాక్సిడెంట్ జరిగింది. మీ దగ్గరికి వస్తే కనీసం బాబు మొహం చూసి అయినా మీరు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు అని మీ దగ్గరికి రావడానికి, అంటే ముందు ఆద్యకి కాల్ చేసి ఇక్కడ పరిస్థితులు తెలుసుకుంటూ ఉన్నాం. ఆద్య ఒకసారి రండి బావా, మామయ్య గారితో మాట్లాడండి, మహా అయితే తిడతారు, లేదంటే 2 దెబ్బలు కొడతారు, అంతే కదా అని ఆద్య చెప్పడంతో మేము నాన్న ఏం చేసినా సరే ఇక్కడికి రావాలి అని బలంగా నిర్ణయించుకొని స్టార్ట్ అయ్యాం. కానీ వచ్చే దారిలో ఒక లారీ యాక్సిడెంట్ వల్ల యాక్సిడెంట్ అయింది. ఆ టైంలో మా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న నెంబర్ ఆద్య నెంబర్ కావడంతో అక్కడ వాళ్ళు ఆద్యకి కాల్ చేశారు. తనకి తెలియకపోయినా మా కోసం అంత దూరం వచ్చి నన్ను హాస్పిటల్లో చేర్పించి నా బాబుని తన బాబుగా పెంచుతూ మీరు తనని ఎన్ని మాటలు అంటున్నా అవేమీ పట్టించుకోకుండా నా భార్య దహన సంస్కారాలు దగ్గరుండి తనే అన్ని జరిపించి ఈ రోజున మీ అందరి చేత మాటలు పడుతుంది అని గౌతమ్ బాధగా అంటుంటే విమల గారు, ఆద్య గురించి తెలిసి కూడా పొరపాటు పడ్డానా, అయ్యో అనరాని మాటలు అన్నానే అని ఆవిడ బాధగా మారిపోతుంది. యాక్చువల్లీ గౌతమ్ కీర్తన వాళ్ళ లవ్ స్టోరీ అంటే చాలా ఉంటుంది, కానీ ఇప్పుడు రన్ అవుతున్న
ఆద్య స్టోరీ ఇంపార్టెంట్ కాబట్టి షార్ట్కట్లో చెప్పేశాను. సాకేత్ అసహనంగా తన రూమ్లో తన ఎదురుగా ఉన్న చాందిని వైపు చూస్తాడు. చాందిని ఎవరో కాదు, రమ్య. జానకి ఫేస్ చేంజ్ చేసింది కదా, తన పేరు చాందిని అని చెప్పింది. చాందిని భయంగా చేతులు నలుపుకుంటూ సార్ అది అని అంటుంటే సాకేత్ కోపంగా పైకి లేచి చాందిని చంప మీద కొట్టి ఇంట్లో వాళ్ళ బలవంతంతో నిన్ను పెళ్లి చేసుకున్నా, అంతేకాని నువ్వు నా భార్యవి కాదు అని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని సాకేత్ అరుస్తున్న సమయంలోనే రమ్య అక్కడికి వచ్చి ఏమైంది సాకేత్, ఎందుకు తనని అలా కొడుతున్నావు అని రమ్య అడిగితే సాకేత్ రమ్య చేయి పట్టుకొని సాకేత్ దగ్గరికి లాక్కుంటూ రమ్య నడుము చుట్టూ చేయి వేసి ఈ అమ్మాయి నా భార్య, నువ్వు ఎప్పటికీ నా భార్య కాలేవు అని చాందిని వైపు కోపంగా చూస్తాడు. చాందిని బాధగా గోడకి వేలాడుతున్న తన ఫోటోకి దండ వేసి ఉండటం చూసి తన మనసు బాధగా ఉన్నా పైగా అది చెప్పలేక కేవలం సాకేత్ ప్రాణాల కోసం మౌనంగా అక్కడి నుండి వెళ్ళడానికి చూస్తుంటే రమ్య వెళ్తున్న చాందినికి చిటికి వేసి డోర్ క్లోజ్ చేయి అని చెప్పి చాందిని చూస్తూ ఉండగానే సాకేత్ పెదవులు అందుకుంటుంది. గత కొన్ని నెలలుగా సాకేత్ రమ్యతో అలా ఉండటం చూసి తన మనసు తట్టుకోలేకపోతున్నా, అనుక్షణం తన మనసుకి నరకం కలుగుతున్నా అతని కోసం భరించాలి అనుకుంటుంది. కానీ అతని మనసులో ఇప్పుడు తను లేదు అని గ్రహించలేకపోతుంది. హాస్పిటల్కి వెళ్ళిన విరాజ్ తన సర్జరీ చేయవలసినవి ఉండేసరికి సర్జరీ చేసి తన క్యాబిన్లోకి వచ్చి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తున్న విరాజ్కి ఆద్య గుర్తుకు వచ్చింది. ఈ 6 నెలల్లో విరాజ్ ఆద్యకి చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. తనని పెళ్లి చేసుకోమని ఆఫర్ పెట్టాడు. కానీ ఆద్య అందుకు నిరాకరించడంతో విరాజ్కి కోపం వస్తున్న ఆద్య కండిషన్ చూసి ఆగిపోతున్నాడు. రూమ్లో బెడ్ మీద కూర్చున్న ఆద్య విక్రమ్ ఆలోచనల్లో తనని ప్రతిసారి చుట్టుముట్టి తనని కదలనివ్వకుండా చేస్తుంటే ఎందుకు నువ్వు నన్ను అన్ని మాటలు అన్నా, అంతా అసహ్యించుకున్నా నా మనసు నీ గురించే ఆలోచిస్తుంది. ఏం చేయాలి నేను? పోనీ ఎక్కడికి వెళ్ళావు తెలియదు, ఎలా ఉన్నావో తెలియదు, అసలు ఏమైపోయావు, నువ్వు ఉన్నావా అని ఆద్య అనుకోగానే ఎందుకో తెలియదు ఆద్య మనసు అలజడిగా మారుతుంటే అది ఎందుకు అర్థం కాక విక్రమ్ ఆలోచనలతో ఉండిపోతుంది. విక్రమ్ కళ్ళు తిరిగి పడిపోవడంతో అతనిని పట్టుకున్న వ్యక్తి తన్ని మళ్ళీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడంతో డాక్టర్స్ జరిగింది చెప్పేసరికి సరే ఈ అబ్బాయిని మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని ఆయన చెప్పి విక్రమ్ని ఆయన ఇంటికి తీసుకువెళ్తారు. విక్రమ్ అప్పటికే స్పృహలో లేకపోవడంతో అతనికి ఆ విషయం తెలియదు. అను తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ కొత్త బాయ్ ఫ్రెండ్స్ని వెతుక్కుంటుంది. కనీసం తనకి మీటింగ్ అని చెప్పి వెళ్ళిన ఆదిత్య తిరిగి రాకపోయేసరికి ఆదిత్యను పట్టించుకోకుండా తన లైఫ్ ఇంకా ఎంజాయ్ చేస్తూ అందరితో టైం స్పెండ్ చేస్తుంది. తన ఫ్రెండ్స్ అడుగుతున్న అను ఎవరిని పట్టించుకోకుండా తన బాయ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. విక్రమ్ కొంచెం సేపటికి మెలకు వచ్చి ఆద్య అని చుట్టూ చూస్తూ అది హాస్పిటల్ లాగా అనిపించకపోగా అతను ఎక్కడ ఉన్నాడో అర్థం కాక చుట్టూ చూస్తుంటే విక్రమ్ని హాస్పిటల్లో జాయిన్ చేసిన అతను అక్కడికి జ్యూస్ గ్లాస్తో వస్తాడు. విక్రమ్ ఆశ్చర్యంగా అతని వైపు చూసి మీరు అని అంటే కంగారు పడుకు బాబు, నువ్వు ఇందాక హాస్పిటల్ దగ్గర కళ్ళు తిరిగి పడిపోవడంతో నేను ట్రీట్మెంట్ ఇప్పించి ఇక్కడికి తీసుకువచ్చాను అని ఆయన చెప్తే విక్రమ్ మౌనంగా ఒకసారి ఆ ఇంటిని చూస్తూ ఉన్నాడు. ఆయన విక్రమ్ బెడ్ పక్కన చైర్ వేసుకొని జ్యూస్ గ్లాస్ విక్రమ్కి ఇస్తే అతను జ్యూస్ తాగి ఎదురుగా గోడ మీద ఉన్న ఫోటో చూసి అలానే ఉండిపోతాడు. ఆయన విక్రమ్ని కదిలించి ఏమైంది బాబు అని అడిగితే అంకుల్ ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అని విక్రమ్ ఆశ్చర్యంగా అడిగితే ఆ అమ్మాయి నా కూతురు బాబు అని ఆయన చెప్తుంటే విక్రమ్ ఆశ్చర్యంగా ఈ అమ్మాయి జానకి కదా అని అనుకుంటూ అవును మరి ఏంటి, తనకి ఏదో చనిపోయినట్టు ఫోటోకి దండ వేశారు, తను బ్రతికే ఉంది కదా అని విక్రమ్ ఆశ్చర్యంగా అంటే ఆయన కన్నీళ్లు పెట్టుకుంటూ లేదు బాబు తను ఇప్పుడు ప్రాణాలతో లేదు అని ఆయన చెప్పేసరికి విక్రమ్ ఆశ్చర్యంగా అదేంటి సాకేత్ ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు కదా, చనిపోవడం ఏంటి, వీళ్ళ పెళ్లి దగ్గరుండి చేసింది కూడా నేనే అని విక్రమ్ ఆశ్చర్యంగా అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఆయన నువ్వు రెస్ట్ తీసుకో బాబు అని ఆయన అక్కడి నుండి వెళ్ళిపోతే ఏం జరిగిందో అర్థం కావట్లేదు అసలు అని అనుకుంటూ అతనికి సడన్ గా ఆద్య గుర్తుకు రావడంతో తలంతా భారంగా అనిపించి కళ్ళు మూసుకుంటాడు. విరాజ్ ఆద్య దగ్గరికి వచ్చి హాస్పిటల్కి వెళ్దామా అని అడిగితే సరే విరాజ్ గారు అని ఆద్య విరాజ్తో హాస్పిటల్కి స్టార్ట్ అవుతుంది. అవును మీకు ఏదో ఇంపార్టెంట్ సర్జరీ ఉంది అన్నారు కదా, అది కంప్లీట్ అయిందా అని అడిగితే కంప్లీట్ అయిపోయింది ఆద్య, మీకోసం నేను హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి వచ్చాను అని విరాజ్ చెప్పేసరికి ఆద్య మౌనంగా తల ఊపుతుంది.
విరాజ్ ఎన్ని మాట్లాడుతున్నా ఆద్య మౌనంగా ఉండేసరికి విరాజ్ అసహనంగా, ఎందుకు ఆద్య ఎప్పుడు చూసినా ఇలా మూడీగా ఉంటావు, హ్యాపీగా ఎందుకు ఉండవు అని విరాజ్ అడిగితే చిన్నగా నవ్వి, నేను అలా ఎందుకు ఉంటాను, అలా ఏం ఉండను అని ఆద్య అంటుంది. మరి పెళ్లికి ఒప్పుకుంటావా అని విరాజ్ అడిగితే ఆద్య విరాజ్ వైపు కోపంగా చూస్తుంది. ఏమైంది ఆద్య, విక్రమ్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎటు వెళ్ళాడో తెలియదు, నీ గురించి కనీసం పట్టించుకోలేదు. ఉన్నప్పుడు ఎప్పుడు నిన్ను ఏడిపిస్తూనే ఉన్నాడు, అయినా ఇంకా నువ్వు వాడిని మర్చిపోలేదా అని విరాజ్ స్టీరింగ్ మీద బలంగా తన కోపాన్నంతా ఉపయోగించి కొట్టడంతో ఆద్యకి భయంగా అనిపించి అతని వైపు వణికిపోతూ చూస్తుంది. తనని తాను స్థిమితపరుచుకొని సారీ ఆద్య అని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. హాస్పిటల్కి ఎంటర్ అవ్వడమే తన కోసం గౌతమ్ ఎదురు చూస్తూ ఉంటే ఆద్య ఆశ్చర్యంగా గౌతమ్ వైపు చూస్తుంది. గౌతమ్ నీ అపాయింట్మెంట్ అని ముందే తెలుసుకున్నాను, అందుకే హాస్పిటల్కి వచ్చాను అని గౌతమ్ చేతిలో ఉన్న దేవ్ ఆద్య మీదకి దూకుతుంటే ఆద్య దేవ్ వైపు సంతోషంగా చూస్తుంది. గౌతమ్ దేవుని కిందకి దించి ఇప్పుడు అమ్మ నిన్ను ఎత్తుకోకూడదు అని చెప్తే ఏమైంది, అమ్మ నన్ను ఎందుకు ఎత్తుకోకూడదు అని దేవ్ అడిగితే తను నీ కోసం బుజ్జి చెల్లిని ఇస్తుంది, అందుకే అని గౌతమ్ చెప్పి దేవుని ఆద్య దగ్గరికి పంపిస్తాడు. ఆద్య కొంచెం సేపు బాబుతో ఆడుకుంటుంటే గౌతమ్ విరాజ్ పక్కన నిలబడి మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు విరాజ్ గారు అని గౌతమ్ అడిగేసరికి విరాజ్ గౌతమ్ వైపు కోపంగా చూస్తూ ఆద్య అని విరాజ్ పిలుస్తాడు. ఆద్య ఏమైంది విరాజ్ గారు అని అడిగితే నేను నీకు డాక్టర్ అపాయింట్మెంట్ లేట్ అవుతుంది అని చెప్పడంతో బాబుని గౌతమ్కి ఇచ్చి విరాజ్ వెంట అడుగులు వేస్తుంది. విరాజ్తో డాక్టర్ రూమ్లోకి వెళ్ళిన ఆద్యని డాక్టర్ చెక్ చేసి ప్రతిసారి నీకు చెప్పడమే అయిపోతుంది, కానీ నువ్వు అసలు పాటించట్లేదు, నీ బిడ్డకి సరిపడా తింటున్నావు కానీ నువ్వు సరిగ్గా తింటున్నావా ఆద్య, ఎందుకు ఇలా అయిపోతున్నావు, ఎంత వీక్గా ఉన్నావో తెలుస్తుందా, టైం టు టైం ఎన్నిసార్లైనా కొంచెం కొంచెంగా తినాలి అని డాక్టర్ అరుస్తుంటే ఆద్య అలాగే చూస్తుంది. డాక్టర్ విరాజ్ వైపు కోపంగా చూస్తూ ఇదేనా విరాజ్ సార్, మీరు తనకు ఇస్తున్న ప్రయారిటీ ప్రేమను చెప్పడం కాదు, ఆ ప్రేమను చూపించాలి అని ఆ డాక్టర్ అరిచేసరికి ఆద్య బయటికి వెళ్ళిపోతే విరాజ్ ఆ అమ్మాయి వైపు కోపంగా చూస్తాడు. ఏమైంది అలా చూస్తున్నావు, నువ్వు నా ప్రేమని రిజెక్ట్ చేశావను నేను ఇప్పుడు నీ విషయంలో అడ్డుకోవాలి, నీ ప్రేమను ఆపాలి అని నేను అనుకోలేదు. తను ప్రెగ్నెంట్, తన హెల్త్ జాగ్రత్తగా ఉండాలి కదా, మరి నువ్వు ఏమాత్రం జాగ్రత్త చూస్తున్నావు అని అరిచి అంతేకాని నీ మీద కోపంతో కాదు అని ఆ అమ్మాయి అనేసరికి విరాజ్ అసహనంగా ఆద్య వెనకే వచ్చేస్తాడు.